So non-homogeneous linear differential equations with constant coefficient. So in previous problems, f of d value is equal 0 వచ్చింటాయి. ఇప్పుడు f of d value is equal 0 రావు. f of d value sin ax or cos ax form or e power x form, ax form ఈ ఫామ్ లో ఉంటుంది. f of d is not equal to 0. 0 వస్తే అది homogeneous linear differential equation. f of d is not equal to 0. 0 కాకుండా sin ax ఉన్నా cos ax ఉన్నా e పవర్ ax ఉన్నా కూడా ఇవే ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఒకసారి చూడండి. సో మళ్ళీ ఇలా ఉంటే ఏం చేయాలి సార్? చూడండి, ఎఫ్ ఆఫ్ డి ఇజ్ ఈక్వల్ సైన్ ఏఎక్స్ ఫామ్ ఉంటే ఫంక్షన్ లో అంటే డి రిప్లేస్ మైనస్ ఏ స్క్వేర్ ను సబ్స్టిట్యూట్ చేస్తాం. డి రిప్లేస్ మైనస్ ఏ స్క్వేర్ అదే సైన్ ఏఎక్స్ ఉన్నా కాజ్ ఏఎక్స్ ఉన్నా ఇదే లింకే, రెండిటికి ఒకటే మెథడే. ఇది ఒక్కటి నేర్చుకున్నా చాలమా 8 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఈ పవర్ ఏఎక్స్ అనేది చాయిస్. 11th లో బి క్వశ్చన్ ఈ పవర్ ఏఎక్స్ మోడల్, 12th క్వశ్చన్ లో ఏ క్వశ్చన్ ఇది మా. ఓకేనా? సో ఇక్కడ చూస్తే సైన్ ఏఎక్స్ ఆర్ కాజ్ ఏఎక్స్, డి ప్లేస్ లో మైనస్ ఏ స్క్వేర్ రాయాలి. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? డి స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే మైనస్ ఏ స్క్వేర్ రాస్తాం. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. నెంబర్ 2, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టచ్ అవుతాయి. డి బై డిఎక్స్ ఆఫ్ ఫార్ములాస్, డి బై డిఎక్స్ ఫార్ములాస్ టచ్ అవుతాయి. సో సైన్ చేస్తే ఏమొస్తుంది? కాజ్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలా. సైన్ చేస్తే కాజ్ ఏఎక్స్ బై ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ డౌన్ లో రాయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ కాజ్ ఏఎక్స్ చేస్తే మైనస్ సైన్ ఏఎక్స్ బై ఏగా రాసుకోవాలి. ఇంకా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ గుర్తుపెట్టుకోండి, 3x² రాస్తాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంటే 2x రాయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉంటే 1. డి బై డిఎక్స్ ఆఫ్ ఎనీ కాన్స్టాంట్ టర్మ్ ఉంటే అంటే నెంబర్స్ ఉంటే 0. చాలు, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో. ఓకేనా? సో మళ్ళీ రెండోది, ఒకవేళ ఎఫ్ ఆఫ్ డి ఇజ్ ఈక్వల్ ఏ పవర్ ఏఎక్స్ ఫామ్ ఉంటే జస్ట్ డి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా. ఏ ఇస్ ద నెంబర్ మా. ఇక్కడ సైన్ ఏఎక్స్ కాజ్ ఏఎక్స్ కనిపించినప్పుడు డి స్క్వేర్ ఎక్కడ కనిపిస్తే మైనస్ ఏ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా. మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ కనిపిస్తే ఏం చేయాలా? డి ఉన్న ప్లేస్ లో ఏ వాల్యూ రాయాలా, అంతే. ఇంకా ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసుకోవాలా. ఫస్ట్ మనం సైన్ ఏఎక్స్ కాజ్ ఏఎక్స్ గురించి తెలుసుకుందాం ప్రాబ్లమ్స్. ఓకే, నోట్ చేసుకోండి. The value first, the general f of d is equal f of d into y is equal formula sin ax or cos ax, sin ax or cos ax form. First, to find the complementary function, to find complementary function, complementary function, that is CF, complementary function, that is CF. So complementary function అంటే ఫస్ట్ చాప్టర్ ప్రాబ్లమ్స్.
f of m equal to 0. So f of m equal to 0, the general solution అని రాసినాం. ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ రూట్స్ m is a square. ఇక్కడ f of m is a quadratic equation. The complement if m1 and m2 are so m1 and m2 are different zeros. Complementary function is equal c1 a power m1x plus c2 a power m2x is the first formula. Second formula, if the zeros m1 and m2 values are equal roots, complementary function is equal c1 plus c2h a power mx. The third formula if m equal to roots alpha plus or minus I beta, that is are imaginary roots, complementary function is equal a power alpha x c1 cos beta x plus c2 sin beta x. Next heading, to find particular integral. That means pi, very very important. Pi is equal 1 by f of d into function, 1 by f of d into some function. This is the f of d equals some function sin x or cos x. 1 by f of d sin ax or cos ax form, sin ax or cos ax. Okay, sin ax or cos ax. So particular integral of ఎలా వచ్చింది మనకు 1 by f of d ఫంక్షన్ ఎలాగైనా వచ్చు. ఈ f of d అనేది ఫంక్షన్ మా, అది d స్క్వేర్ ప్లస్ d ప్లస్ ఏదో ఒక ఫామ్ లో ఉంటుంది అంతే, ఇలాంటి ఫామ్ లో ఉంటుంది. సో అది సమ్ f of d. ఇక్కడ sin ax ఉన్నా ఆర్ cos ax ఉన్నా కూడా ఇక్కడ మనకు ఒక వర్డ్ గుర్తుకు రావాలి. ఈ ప్రాబ్లం చూస్తానే ఎగ్జామినేషన్కి వెళ్తానే రాసి పెట్టుకోవాలా. సబ్స్టిట్యూట్ d square is equal minus a square. d square is equal minus a. d square ఉన్న ప్లేస్ లో మాత్రమే మైనస్ a square రాయాలి. d ఉన్న ప్లేస్ ను టచ్ కూడా చేయకూడదు. మీరు d ఉన్న ప్లేస్ ను టచ్ కూడా చేయకూడదు. ఓకే, ఇది స్టెప్ 1. ఓకేనా. మళ్ళీ ఒకవేళ d ఉన్నదాన్ని d స్క్వేర్ ఫామ్ లోకి రాసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ d స్క్వేర్ ప్లస్ d మైనస్ 1 ఉంది, ఇక్కడ sin 2x ఉంటుంది. వెంటనే d స్క్వేర్ ఉన్న ప్లేస్ లో మైనస్ 2 స్క్వేర్ రాస్తావు. దీన్ని టచ్ కూడా చేయకూడదు అని చెప్తున్నా. sin 2x 1 by minus 4 d minus 1 sin 2x 1 by d minus 5 sin 2x. మళ్ళీ d స్క్వేర్ ఉంటేనే అప్లై చేయాలి అని చెప్పినాను. మళ్ళీ d స్క్వేర్ లేదు కనుక దానికి రేషనలైజింగ్ కట్టుకోవాలి. d మైనస్ 5 కి రేషనలైజింగ్ d ప్లస్ 5 అవుతుంది. అది న్యూమినేటర్ లో డినామినేటర్ లో అప్లై చేసుకోవాలి. d మైనస్ 5 ఇంటూ d ప్లస్ 5 sin 2x గా రాస్తా. సో d ప్లస్ 5 ఇంటూ sin 2x బై d స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ గా రాస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ d స్క్వేర్ వచ్చింది. మనం ఇంతకుముందు చేసినాం. d స్క్వేర్ ప్లేస్ లో మైనస్ a స్క్వేర్ ను మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. అలా d స్క్వేర్ వచ్చేంత వరకు చేసుకోవాలి, డినామినేటర్ లో మాత్రమే.
డినామినేటర్లో చేయాల్సింది d² వచ్చేంత వరకు సింప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, మనం ఫైనల్గా ఇది గుర్తుపెట్టుకోండి. d² is equal minus a². d² is equal minus a². రెండోది మా 1/d కనిపిస్తే అది ఇంటిగ్రేషన్. 1/d కనిపిస్తే అది ఇంటిగ్రేషన్. సమ్ ఫంక్షన్ ఉంటుంది dx అని రాస్తాం. 1/d కనిపిస్తే అది ఇంటిగ్రేషన్, అంతే గుర్తుపెట్టుకోవాల్సింది. 1/d మీన్స్ ఇంటిగ్రేషన్. మళ్ళీ ఇంటిగ్రేషన్ లో సంబంధించిన ఫార్ములాలు ఏమొస్తాయంటే sin ax dx ఇంటిగ్రేషన్ మైనస్ cos ax by a ప్లస్ c గా రాస్తాం. cos ax dx వచ్చినప్పుడు cos ax dx వస్తే ఓన్లీ sin ax by a, ఇది చాలు. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే చాలు. రెండోది మన డెరివేటివ్ లో కూడా ఆ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలా. డెరివేటివ్ లో కూడా యూజ్ అవుతాయి. డెరివేటివ్ లో ఇక్కడ ఏమి కనిపించదు మా, d కనిపిస్తుంది అంతే. ఇక్కడ d by dx అని అర్థం. d అంటే d by dx. d ఆఫ్ sin ax కనిపిస్తుంది. d ఆఫ్ sin ax, sin ax డెరివేటివ్ cos ax, మళ్ళీ ax చేస్తే ఏమొస్తుంది, a వస్తుంది అంతే. a cos ax. మళ్ళీ d ఆఫ్ cos ax డెరివేటివ్ మైనస్ sin ax, ax చేస్తే మళ్ళీ a వస్తుంది మైనస్ a. సో a cos ax మైనస్ a sin 2x, ఈ రెండు ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా జనరల్ ఫార్ములాలు ఉన్నాయి. x³ డెరివేటివ్ 3x², d ఆఫ్ x² డెరివేటివ్ 2x, d ఆఫ్ x డెరివేటివ్ 1, d ఆఫ్ ఎనీ కాన్స్టాంట్ డెరివేటివ్ 0. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు 8 మార్క్స్ వచ్చినట్టే. ఓకేనా? ఇంకా వేరే ఉన్నాయి, అవి అక్కడ యూజ్ చేద్దాం. ఓకే, ఇంతవరకు రాసుకోండి. మళ్ళీ జనరల్ సొల్యూషన్ ఏంటి? ద జనరల్ సొల్యూషన్ ఈస్ y is equal కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటెగ్రల్. ఆ రెండింటిని యాడ్ చేస్తే అదే సొల్యూషన్, అంతే, ఏమి లేదు. ఓకే, ప్రాబ్లంకి వెళ్దాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తున్నా, బాగా జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ ద ఫస్ట్ problem, సాల్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఎగ్జామినేషన్ లో అడిగితే ఇదే, ఈ మోడల్. f of d is equal, solve d² minus 3d plus 2 into y is equal cos 3x. చెప్పా కదా, is equal 0 ఉండదు. cos 3x ఇంకా పాత మెథడ్. let f of d is equal d² minus 3d plus 2. The auxiliary equation is f of m equal to 0. m value substitute. m² minus 3m plus 2 is equal 0 is a quadratic equation. Splitting the middle term. మీకు ఇది క్యాషువల్ కొడితే మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి. రెండు వాల్యూస్ వస్తాయి, ఒకటి 1 ఇంకొకటి 2 అని మీకు క్యాషువల్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. 2 1 ఆర్ 1 2. మీరు క్యాషువల్ వస్తానే మీరు చేయాల్సిన స్టెప్, మీ క్యాషువల్ కొడితే నో ప్రాబ్లం. ఇంకా ఇక స్ప్లిట్టింగ్, m² 1 plus 2 అంటే 3 రావాలా. సో మైనస్ ఉంది కాబట్టి -1 -2 -3. m² minus 1m minus 2m plus 2 equal to 0. m కామన్ తీస్తే m minus 1 minus 2 కామన్ తీస్తే m minus 2 is equal to 0. రెండిట్ల కామన్ m minus 1 m minus 2 is equal to 0. సో m minus 1 is equal to 0, m equal to 1. క్లియర్ గా తెలిసిపోయింది. m minus 2 equal to 0, m equal to 2. మనకు క్యాషువల్ m వాల్యూ m2 వాల్యూ రెండు వాల్యూస్ మనకు తెలిసిపోతాయి. నో ఇబ్బందే లేదు ఇక్కడ, డోంట్ వరీ. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే రెండు రూట్స్ ఎలా ఉన్నాయి. సిన్స్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్,
roots are real and different. Real and different. The complementary function, ఇక్కడ మీరు రాయాల్సిన సొల్యూషన్ కాదు, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా c1 e power m1x c2 e power m2x c1 e power m1x cf equal to c1 e power m1 value 1 ఒక value say m1 value is equal to 1 m2 value is equal to వచ్చింది 1x plus c2 e power 2x cf complementary function c1 e power 1x అంటే x c2 e power 2x equation number 1 వీటికి సగం ప్రాబ్లం టు ఫైండ్ pi సింపుల్ గా టు ఫైండ్ pi కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది టు ఫైండ్ pi అంటే పర్టికులర్ ఇంటిగ్రేషన్ మరి పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చాలా జస్ట్ ఈజీ మా particular integration is equal first 1 by f of d into what is given question cos 3x ఇచ్చారు ఇక్కడ cos 3x ఇక్కడ రాసు cos 3x next line so particular integral is equal 1 by f of d value d square minus 3d plus 2 cos 3x నెక్స్ట్ చెప్పాల్సిన స్టెప్ ఏంటంటే కాజ్ లేదా సైన్ కనిపిస్తానే మనకు గుర్తుకు రావాల్సింది సబ్స్టిట్యూట్ d square replace minus a square that means minus 3 square that means minus 9 d square ప్లేస్ లో మనం రాయాల్సిన వాల్యూ -9 d square ఉన్న చోట మాత్రమే రాయాలి వేరే చోట రాయకూడదు 1 by d square ఇక్కడ ఉంది -9 minus 3d plus 2 cos 3x 1 by -9 plus 2 ఇక్కడ ముందు d రాద్దాం -3d minus 7 cos 3x రైట్ డౌన్ కంటిన్యూ నెక్స్ట్ స్టెప్ d స్క్వేర్ ఉన్న ప్లేస్ లో మాత్రమే రాయాలి మిగతా వాల్యూని మనం టచ్ చేయకూడదు ఓకే రైట్ డౌన్ ఓకే నెక్స్ట్ పర్టికులర్ ఇంటెగ్రల్ ఇస్ ఈక్వల్ 1 by మైనస్ ను కామన్ తీస్తున్నా రెండింటికి మైనస్ ఉంది కాబట్టి 3d plus 7 cos 3x మళ్ళీ మైనస్ ను పైన రాయి -1 by కామన్ ఉంటే తీయండి లేకపోతే అవసరం లేదు 3d plus 7 cos 3x మనకు d స్క్వేర్ రావాలమ్మా కాస్ కానీ సైన్ కానీ కనిపిస్తే d స్క్వేర్ రావాలి లేదు కనుక రేషనలైజింగ్ చేయాలి రేషనలైజింగ్ with denominator rationalizing with denominator 3d plus 7 ఉంది కనుక డినామినేటర్ రేషనలైజింగ్ 3d minus 7 అవుతుంది ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది చూడండి -1 into 3d plus 7 కు -7 by 3d plus 7 into 3d minus 7 ఆటోమేటిక్ గా cos 3x అనేది మారదు ఇక్కడ రాసేస్తాం cos 3x సో minus 3d లాస్ట్ 9 రావచ్చు -1 3d minus 7 into -1 into 3d minus ఇది ఏ ఫార్ములా అంటే a plus b into a minus b is equal a square minus b square అంటే 3d whole square minus 7 square ఓకే నెక్స్ట్ లైన్ మా రైట్ డౌన్ రాయండి నెక్స్ట్ లైన్ ఓకే cos 3x ఓకే నెక్స్ట్ లైన్ చూడండి 3d whole square అంటే మీనింగ్ ఏంటి 3d whole square అంటే 3 స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ చేయాలి అంటే 9d స్క్వేర్ వస్తుంది ఓకే
particular integral is equal minus 1 into 3d minus 7 by 9d square minus 49 cos 3x. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, డి స్క్వేర్ వాల్యూను సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ఆల్రెడీ ఇంతకుముందు రాసిన వాల్యూవే. సబ్స్టిట్యూట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 3. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 3 అంటే -9 సబ్స్టిట్యూట్ చేయాలి. సో -1 into 3d minus 7 cos 3x by 9 into d square వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -9 minus 49 minus 1 into 3 into d, చూడండి 3 into d, 3d into multiplication cos 3x minus 7 cos 3x minus 7 cos 3x by minus 81 minus 49. ఈ స్టెప్ బాగా అండర్స్టూడ్ కావాలి. ఇప్పుడు మనకు 3 into -1 into 3 into ఏముంది ఇక్కడ? d cos 3x ఉంది. d అంటే d by dx మా డెరివేటివ్. cos 3x cos f of x ఫామ్ లో ఉంది. cos డెరివేటివ్ మైనస్ sin 3x. మళ్ళీ ఏం చేయాలా? d by dx of 3x గుర్తుపెట్టుకోండి. మైనస్ sin 3x 3 into కాన్స్టాంట్ డెరివేటివ్ 1 మైనస్ 3 sin 3x వస్తుంది. సో జస్ట్ కాస్ చేస్తే మైనస్ sin 3x అంటే 3 sin 3x, d అంటే డెరివేటివ్ minus 7 cos 3x by minus 81 40 minus 130. సో మైనస్ మైనస్ సింపుల్ గా క్యాన్సిల్ చేసేయండి. ఈడ మైనస్ మైనస్ అయిపోయింది ఆన్సర్. 1/30 into minus 9 sin 3x 3 3 जा 9 మా minus 7 cos 3x. ఓకే, 3 3 जा 9. ఇది పర్టికులర్ ఇంటెగ్రల్. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే అదే జనరల్ సొల్యూషన్. ఓకే, సో రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీయండి. సో 1కి 2 సార్లు బాగా విని నేర్చుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ. నెక్స్ట్ స్టెప్ మా రైట్ డౌన్. ఓకే సార్. పర్టికులర్ ఇంటెగ్రల్ ఈక్వల్, దీంట్లో ఏం కామన్ ఉంది? మైనస్ కామన్ తీసిన minus 1/130 minus 9 sin 3x మైనస్ రాదు కామన్ తీసిన ప్లస్ మైనస్ కామన్ తీసినాము 9 sin 3x plus 7 cos 3x. equation number 2. The general solution is y is equal complementary function plus particular integral. So complementary function value c1 e power x c2 e power 2x plus కాదు minus 130 minus 1/130 9 sin 3x 7 cos 3x. Okay, very very important question. Write down. ఇంతేమ్మా. So 3 marks question, very very important. Solve particular integration of pi or particular integration of differential equation d square plus 1 into y is equal cos 2x. very very important ma.
సేమ్ మెథడ్ ఇక్కడ ఓన్లీ పర్టికులర్ ఇంటెగ్రల్ అన్నాడు, ఓన్లీ అది అబ్జర్వ్ చేయండి మా, ఓన్లీ పర్టికులర్ ఇంటెగ్రల్ f of d is equal d square plus 1. సో పర్టికులర్ ఇంటెగ్రల్ is equal 1 by f of d into cos 2x, cos 2x 1 by d square plus 1 cos 2x, cos 2x. తర్వాత సబ్స్టిట్యూటింగ్ చేయాలి ఇక్కడ, సబ్స్టిట్యూటింగ్ d square is equal minus a square, d square ప్లేస్ లో మైనస్ a square రాయాలి, మైనస్ ఏ ప్లేస్ లో ఏముంది ఇక్కడ cos ax తో కంపేర్ చేసుకోవాలా, cos 2x ను cos ax తో కంపేర్ చేస్తే ఏ ప్లేస్ లో 2 ఉంది అంటే 2 స్క్వేర్ అంటే -4, d స్క్వేర్ ప్లేస్ లో -4 రాసుకోవాలి. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఇస్ ఈక్వల్ 1 by d square value, d square value -4 substitute plus 1 cos 2x అయిపోయింది ఆన్సర్. పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఇస్ ఈక్వల్ 1 by -3, -4 plus 1 అంతేమ్మా, -1/3 cos 2x ఇంతే, 3 మార్క్స్ క్వశ్చన్, -1/3 cos 2x అంతే. పర్టికులర్ ఇంటిగ్రేషన్ అడిగితే ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రేషన్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అడిగితే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షనే ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా వేరే దాని జోలికి వెళ్ళకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి అంతే. సో 3 + 8 11 మార్క్స్, ఇంకో 3 మార్క్స్ క్వశ్చన్ చెప్తా. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, డి స్క్వేర్ ఉన్న ప్లేస్ లో -a² సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకా వేరేదా ఆలోచించకూడదు. డి స్క్వేర్ ప్లేస్ లో -a² రాయాలి, ఏ అంటే కాన్స్టెంట్. ఓకే, -4 సబ్స్టిట్యూట్ చేస్తాం.